సదర్మట్ కాలువ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖ్ని కలిశారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని వివిధ గ్రామాలకు సదర్మట్ కాలువ ద్వారా సాగునీరు అందించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అధిక వర్షాలతో గోసంపల్లి, ఎల్లాపూర్ ప్రాంతాల్లో కాలువ తెగి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదని, దీనివల్ల రైతులు ఖరీఫ్ సీజన్లో పంట సాగు చేయలేక నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలువ నిర్మాణ పనులు చేపట్టి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అయితే దీని కింద ఇప్పుడు మల్లన్నపేట నుంచి 22 గ్రామాలు చిట్యాల వరకు రైతులకు సాగునీరు అయితే సార్ మధ్యపడగా లింగాపూర్, గర్మాజ్పేట, పెద్దూరుకండ ఇట్లా మొత్తం 22 గ్రామాలకు సాగునీరు దాదాపు 7,000 ఎకరాలకు సాగు అవుతుంది సార్. ఈ వాటర్ ఏమైతుందంటే ఇప్పుడు ఈ ఎల్లాపూర్ వరకే సదర్మట్ వాటర్ రిలీజ్ చేసినామని ప్రకటన చేశారు సార్, సంతోషం. కానీ ఎక్కడి వరకు ఎల్లాపూర్ వరకే వస్తున్నాయి, మిగతా ఆ గోసంపల్లి ఎల్లాపూర్ వరకు వస్తున్నాయి, మిగతా ఆయకట్టు ఏదైతుందో కడెం చివరి ఆయకట్టు రావట్లేదు సార్. అయితే ఇంతకుముందు కూడా సదర్మట్ చివరి ఆయకట్టు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇన్ని వర్షాలు పడ్డా కూడా సదర్మట్ చివరి ఆయకట్టు దాదాపు 7,000 ఎకరాల సాగు భూములకు సాగునీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం మరి అక్కడ కాలువ తెగిపోవడంతో ఇప్పటి వరకు కూడా దాన్ని మరమ్మతు చర్యలు చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ కాలువ నీళ్లు రాకపోవడం మూలంగా చాలా మంది రైతుల భూములన్నీ కూడా బీళ్లుగా మారినటువంటి పరిస్థితి ఉంది. నేటికి కూడా ఇంత వర్షాకాలంలో ఆ భూములన్నీ బీళ్లుగా మారినాయి.